ఇదేనేమన్నా ఒకవేళ అనుకుంటున్నాడేమో తెలియదు. ఒక సురేంద్ర నాయుడు గారి దగ్గరికి సురేంద్ర నాయుడు గారు 2 అంశాలు ఇక్కడ వర్మగారి అంశం ఆయన ట్వీటటం అదే ట్విట్టర్లో ఆయన ఏంటంటే ఆయన కడుపులో ఏం దాచుకోరు ఎంబడే వాళ్ళ మీద ప్రత్యక్షం అవుతుంది. మళ్ళీ మీరు మొట్టికాయలు వేస్తే మీ హెడ్ క్వార్టర్స్ ఎంబడే డిలీట్ చేసి అబ్బాయి నాకు తెలియదండి మా టీం వాళ్ళు చేశారండి అంటాడు. అందుకని నిన్న ఏం చేశారంటే అందరూ దాన్ని సేవ్ చేసుకున్నారు, డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకున్నారు. మళ్ళీ ఎక్కడ నేను డినే చేస్తానని ఆయనదొకటి. తర్వాత నాగబాబు గారికి మంత్రి పదవి విషయంలో కొంత పోస్ట్పోన్మెంటు. రెండోది వంగవీటి రాధా గారు కూడా కొంచెం అలిగారు. ఈసారి మొత్తం అసలు పాలిటిక్స్కే గుడ్ బై చెప్పేద్దాం అనే పద్ధతిలో ఆయన ఆలోచన చేస్తున్నారంటూ వార్తా కథనాలు. ఎందుకంటే తెలుగుదేశం ఇన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇంకా ఆగస్టు రాకుండానే ఇబ్బందులు ఏంటి, ఇంకా మార్చే కదా ఇది. జనరల్గా ఆగస్టులో వస్తాయి మీకు సంక్షోభాలు. సార్ ఇవి రకరకాల ఊహాగానాలు, రకరకాల స్పెక్యులేషన్స్, వార్తలు ఏదో ఒకటి అగ్గి రైజ్ చేయాలంటే ఏం చేయాలా, ఉన్నది లేనిది ఏదో ఒకటి రాస్తేనే ఆ పేపర్ను చూస్తారు, ఆ టీవీని చూస్తారు. లేదు అనుకుంటే చూడరు కదా. మామూలుగా ఉన్నట్టువే మాట్లాడుతా ఉన్న అభివృద్ధి సంక్షేమం ఇవే మాట్లాడుకుంటా ఉన్నారనుకో చూడరు. ఒక ఇద్దరు కానీ టీవీలో మాట్లాడేటప్పుడు ఇద్దరు కొట్లాడుకుంటా రచ్చ చేసుకుంటా బలంగా అరుస్తా ఉన్నారంటే ఎక్కువ విమర్శ వస్తాయి, ఎక్కువ మంది చూస్తారు. పేపర్లు కూడా అంతే. ఇక్కడ ఏమి జరిగింది ఏం లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో ఏమి అల్లకొల్లాలు లేవు, మా మధ్య పొరపక్షాలు లేవు, ఏమి లేవు. ఇప్పుడు వర్మ గారి గురించి చెప్తున్నారు. వర్మ గారు ఒక రాజకీయ నాయకుడు. ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఎదగాలని కోరుకుంటాడు. ఆయన సొంతంగా నేను ఎదగాల, నా పార్టీ అండదంతో నేను ఎదగాల అని చెప్పి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తుంటారు. ఇప్పుడు 9 నెలలు 10 నెలలు అయింది ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. కాబట్టి ఆయన ప్రయత్నం ఆయన ప్రెజర్ చేయడం కోసం, అధిష్టానానికి గుర్తు చేయడం కోసం రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. దాన్ని మనం వేరే విధంగా భూతార్థంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి ఇందాక కృష్ణాంజనేయులు చెప్తున్నారు 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు ఉంటారో లేదు అంటే 135 సీట్లు తెలుగుదేశానికి వచ్చినాయండి. జనసేన, బీజేపీ అందరూ కలిసి 164 సీట్లు వచ్చాయి. ఎక్కడికి పోదు ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ఇంకా 15 సంవత్సరాలు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఉంటేనే ఈ రాష్ట్రం డెవలప్ అవుతుంది. 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయారు ఈ రాష్ట్రాన్ని. అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు ఉన్నప్పుడే రాష్ట్రం డెవలప్ అవుతుంది. అందుకే నేను ఆయన నాయకత్వంలో పనిచేసేదానికి నేను ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటాను, ఆయన దగ్గర నేర్చుకుంటాను అని చెప్పాడు. దాన్ని స్వాగతించాలా. ఇప్పుడు ఏదో దాని తర్వాత మీరు ఇంకొక విషయం అడిగారు, నాగబాబు గారి గురించి అడిగారు. నాగబాబు గారి విషయం అంతర్గతంగా వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు, చర్చించుకుంటారు, చేస్తారు. రేపే మంత్రి అయిపోవాలనో లేకపోతే 2 సంవత్సరాల తర్వాత మంత్రి చేయాలనో ఎవరు అనుకోవటం లే. సందర్భాన్ని బట్టి ఆయనకి ఇచ్చినటువంటి స్థానాన్ని, ఆయనకి ఇచ్చిన గౌరవాన్ని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది. ఎవరికి కూడా. ఇప్పుడు వంగవీటి రంగా గారు కూడా తెలుగుదేశం పార్టీకి కూటమి విజయంలో ప్రధాన పాత్ర, వంగవీటి రాధా గారు ప్రధాన పాత్ర పోషించారు. పాపం ఆయన కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు ఈడ కూటమి ఉండేటప్పుడు బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉండేటప్పుడు కొన్ని పదవులు వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా ఉండాలి. వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. వంగవీటి రాధా గారికి కూడా కూటమి ప్రభుత్వంలో అద్భుతమైనటువంటి సముచిత స్థానం కలిగిస్తారు. దాంట్లో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు. కాకపోతే కొన్ని స్పెక్యులేషన్స్ స్టార్ట్ చేస్తుంటారు సార్. ఇప్పుడు అంతెందుకు సార్, మొన్న మీ డిబేట్ చూశాను నేను ఆ రోజు రాలేదు, వేరే వాళ్ళు వచ్చారు. ఆ డిబేట్ లో జనసేన, తెలుగుదేశంలో అవగాహన లేని వాళ్ళు అంటాను నేను. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నారు. నేను దాన్ని చూసా. అవగాహన లేని వాళ్ళు. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు జనసేన పార్టీ ఆవిర్భావ మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ సమావేశం జరిగేటప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోకుండా ఇంకొక పార్టీని గురించి మాట్లాడతారు సార్. ఇంకొక పార్టీని గురించి మాట్లాడాలా అని ఆశించడం కూడా అది అజ్ఞానమే కదా అవుతుంది. ఇప్పుడు నా ఇంట్లో నేను మాట్లాడుకునేటప్పుడు నా పిల్లల్ని నేను ఉత్తేజపరచడం కోసం నేను మాట్లాడుకుంటాను. నేను పక్కింటోడి గురించి, పక్కింటోడు గొప్పోడు అని నేను మాట్లాడతానా? అది మాట్లాడను కదా. కాబట్టి అది వాళ్ళ ఇంట్లో ప్రోగ్రాం జరిగేటప్పుడు వాళ్ళ కార్యకర్తల్ని ఉత్తేజపరచడం కోసం పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు ఆ విధంగా మాట్లాడారు. తప్పు లేదు. రేపు మేము తెలుగుదేశం మాట్లాడేటప్పుడు కూడా తెలుగుదేశం బ్రహ్మాండంగా ఉంటుందని మాట్లాడతాము. ఇంకొకరి గురించి మాట్లాడం కదా. ఉమ్మడి ఆయన 15 ఏళ్ళు అన్నారు కదా. ఒక్క నిమిషం, ఆయన 15 ఏళ్ళు చంద్రబాబు గారే ముఖ్యమంత్రి. మీరు ఇంకా ఉత్తేజితం అయిపోయి మహానాడులో 30 ఏళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అని మీరు అంటారా?
కాదు సార్, ఇప్పుడు నేనేమంటానంటే ఇది అల్టిమేట్ గా మనం పాలించే పరిపాలన, మనం చేసే దాన్ని బట్టి ప్రజలు నిర్ణయిస్తారు. మనం 30 సంవత్సరాలు అనుకున్నా, లేదా పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు అనుకున్నా, ప్రజలు 15 సంవత్సరాలని 30 సంవత్సరాలు చేయొచ్చు, 30 సంవత్సరాలను 10 సంవత్సరాలు కూడా చేయొచ్చు. అంటే మనం ఒక రూట్ మ్యాప్ అనేది వేసుకోవాలి. అది కాదండి సురేంద్ర నాయుడు గారు, మీరు ఆయన 15 సంవత్సరాలు, మీరు 30 సంవత్సరాలు అంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయారు మధ్యలో? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటారు సార్? 11 నుండి ఇంకా 11 ఒకటి పెరికేస్తారు. ఇదే విధంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి వాసుదేవన్ గారు 11 నుండి ఒకటి పెరికేస్తారు. జగన్మోహన్ రెడ్డి గురించి అడుగుతున్నారు. నారా లోకేష్ ఫ్యాన్స్ ఒప్పుకోరు. నారా లోకేష్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా ఏంటి? నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి దాకా పోయారు. నారా లోకేష్ అభిమానులు ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కొద్ది రోజుల్లో తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నాడు అనేది తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి ప్రచారం అండి. కేటీఆర్ తరహాలో నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ ని చేయబోతున్నారు. ఆ విధమైనటువంటి నారా లోకేష్ వైపు నుంచి చర్చ జరుగుతుంది. దానికి సమాధానం